ఈ సమావేశానికి నన్ను మాట్లాడాలని ఆహ్వానించినందుకు టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో, పంజాబ్ లాంటి చోట్ల చాలా ఏళ్లుగా జరుగుతున్నది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దీని మీద భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో ఉన్న అనేక రకాల సంఘాలు, సంస్థలు కూడా భిన్న ధోరణులతో ఈ సమస్యను అర్థం చేసుకుంటారు. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును దాదాపు అందరూ పేపర్లలో చదివారు, టీవీలో చూశారు. బేసిక్‌గా 2 విషయాలు. ఒకటి సుప్రీంకోర్టు చెప్పింది 341 ఆర్టికల్ 341 రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలను చేర్చడం గాని, తొలగించడం గాని పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అనే విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ ఇది అవి 2 కాదు కాబట్టి వర్గీకరణ కాబట్టి మేము స్టేట్స్ చేసుకోవాలనే దానిలో మాకు అభ్యంతరం లేదు. స్టేట్స్ చేసుకోవచ్చు అని ఒక నిర్ధారణకు సుప్రీంకోర్టు వచ్చింది. దాంతో పాటు క్రీమీ లేయర్ అనే విషయాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే క్రీమీ లేయర్ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మేము క్రీమీ లేయర్‌ను పట్టించుకోదలుచుకోలేదు. క్రీమీ లేయర్ ఇష్యూ లేదు అని చెప్పి కొంతమంది పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఆయన ఓపెన్‌గా చెప్పారు. ఆ మంత్రివర్గ సమావేశం తర్వాత కూడా చెప్పారు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఈరోజు చర్చించాల్సిన అవసరం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది కొన్ని విషయాలను మనం అర్థం చేసుకున్న తర్వాత వర్గీకరణ ఉండాలా లేదా అనేది వేరే చర్చ. ఈ షెడ్యూల్డ్ కులాలు అనే పదం ఇంగ్లీష్‌లో షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనే పదం లేకుంటే అనే ఒక నామినిక్లేచర్, ఒక నామకరణం ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? జరిగిన దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటిది అనేది కూడా మనకు కొంచెం అర్థం కావాలి. దానికంటే ముందు ఒక విషయాన్ని నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. చాలా మంది దాని గురించి ఆలోచించట్లేదు. అంటే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు గాని, అనుకూలంగా మాట్లాడే వాళ్ళు గాని ఎవరు కూడా దాన్ని అడ్రెస్ చేయట్లేదు. ఈరోజు షెడ్యూల్డ్ కులాలు అనే ఒక సమూహం అంటే ఒక గుంపు, ఒక గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్‌లో 1100లకు పైగా కులాలు దేశంలో రాజ్యాంగం ప్రకారం చేర్చబడ్డాయి. ఇందులో ఒక్కొక్క రాష్ట్రంలో 60 కులాలు, 50 కులాలు, 30 కులాలు అట్లా మీకు కనబడుతుంది. ఈ కులాలు వెనుకబాడిన కులాలు అంటే ఇందులో కూడా కొన్ని కులాలు ఇంకా పేదరికంలో అంటే మిగతా కులాల 1, 2 కులాల కంటే ఎక్కువ కులాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, వెనుకబాటులో ఉన్నాయి, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఇది నిజం. ఇది మనం కొట్టి పారేయడానికి లేదు. ఇక్కడే కాదు చాలా చోట్ల ఉన్నాయి. మీకు నార్త్ ఇండియాలో పోతే ముషార్స్ ఉన్నారు, డోమ్స్ ఉన్నారు. ముషార్లు అయితే చాలా దారుణమైన స్థితిలో ఎలుకలు తిని బతుకుతున్నారు. డోమ్స్ అయితే మొత్తము వారణాసి లాంటి, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చాలా శ్మశానాలలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. రాజస్థాన్‌లో ఇంకా కొన్ని కులాలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుజరాత్‌లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రలో, తెలంగాణలో కూడా ఉన్నాయి. మనకు మాలోళ్ళకి సంబంధించిన మాల మాస్టీలు కావచ్చు, గుర్రపు మాల కావచ్చు, మాదిగలకు సంబంధించిన మాస్టీలు కావచ్చు, చిందోలు కావచ్చు, డక్కలోళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా చాలా చాలా వెనుకబడి ఉన్నారు. ఇందులో ఎవరం కాదనటానికి లేదు. కానీ కారణం ఎవరు? ఎవరు కారణం లేదు. అంటే ఈ రోజు కొంత ముందడుగులో ఉన్న మాలలు, మాదిగలు మిగతా వాళ్ళకి కారణము. లేకుంటే మాలలతో పోల్చుకుంటే, మాదిగలతో పోల్చుకుంటే మాదిగలు వెనుకబడడానికి మాలలు కారణం అనే చర్చను మనం చూస్తే దీనికి బేసిక్‌గా ఈ కుల వ్యవస్థ దీనికి కారణం. అంబేద్కర్ గారు కులాల పుట్టుకలో కుల నిర్మూలన అనే 2 గ్రంథాల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక గ్రేడెడ్ వ్యవస్థ. అంటే అంచెలంచెలు ఉన్న వ్యవస్థ. ఒకదాని మీద ఒకటి ఒకటి ఉన్న వ్యవస్థ. సమాంతరంగా ఉన్న వ్యవస్థ కాదిది. కాబట్టి ఈ కులాల నిర్మాణం ఎవరు చేశారు? ఈ కులాల నిర్మాణము ఒక బ్రాహ్మణీయ భావజాలంతో, బ్రాహ్మణీయ పెత్తనాన్ని నిలుపుకోవడానికి.
బ్రాహ్మణి ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఒక వర్గం చేసిన కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగానే అనేక కులాలు వచ్చినాయి. అందులో భాగంగానే అంటరానితనం వచ్చింది. అంటరానితనం ఎందుకు వచ్చింది అనేది మరొక ప్రశ్న. అది కూడా మనం కొంత అడ్రస్ చేద్దాం. ఈ ఈ గ్రేడెడ్ వ్యవస్థకి, అంచెలంచెలు ఉన్న మెట్ల, నిచ్చెన మెట్ల లాంటి వ్యవస్థకి ఈ కుల వ్యవస్థే కారణము. ఇది ప్రధానం. ఈ రోజు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క జీవన విధానం ఇవన్నీ ఉన్నాయి. దాని వలననే ఒక్కొక్క కులము తమ సామాజిక ఆర్థిక ప్రగతిని అందుకోవడానికి, సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్ళడానికి కులం యొక్క నిర్మాణం కూడా కారణం. కులం యొక్క లక్షణాలు, కులం యొక్క సామాజిక నిర్మాణం కూడా ఒక కారణంగా మనం భావించాలి. ఇది ఒక అంశం. రెండోది, పోనీ 1947లో స్వాతంత్రం వచ్చింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో కొన్ని విషయాల్ని, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, అంటరాని కులాలకి, వెనుకబడి సామాజికంగా, ఆర్థికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన కులాలకు కొన్ని రాయితీలు అంటామా, కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అంటామా, రిజర్వేషన్లు అటువంటి అన్ని పెట్టారు. కానీ వీటిని కూడా 75 ఏళ్ళలో ఎంత అమలు చేశారు? ఈరోజు బాగా ముందుకెళ్ళిన కులాలు అని చెప్పుకుంటున్న మాలలు కావచ్చు, లేకుంటే అక్కడ చెమార్ కావచ్చు, మహార్ కావచ్చు, పులయ కావచ్చు, పరాయ కావచ్చు, దుస్సాద్ కావచ్చు, నామశూద్ర కావచ్చు, మేఘవంశీ కావచ్చు, మహార్ కావచ్చు, ఇవన్నీ ఈ కులాలు ఏవైతే ఉన్నాయో కులాలన్నీ బాగా ముందుకెళ్ళినాయి, అందరు అయిపోయారు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇందులో కూడా 5%, 4%, 3% కుటుంబాలు మాత్రమే బాగుపడినాయి. మిగతా కులాలన్నీ చాలా వెనుకబడిన, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి. మనం ఊళ్ళల్లో చూస్తున్నాం. మరి వీటికంటే వెనుకబడిన కులాలు ఉన్నాయి. మరి ఇది ఎవరు గుర్తించాలి? ఈ బాధ్యత ఎవరిది? ఈ బాధ్యత మాలలదో, మహార్లదో, లేకుంటే చెమార్లదోనా? కాదు. ఈ బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేయాలి? ఏ పథకమైన అమలు జరిగినప్పుడు, ఏ రిజర్వేషన్లైనా అమలు జరిగినప్పుడు అవి ఎట్లా అమలు జరుగుతున్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి లోపాలు ఉన్నాయి దీనిలో, ఇంకెట్లా అమలు చేయాలి, దీన్ని ఏం చేస్తే బాగుంటుందని చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల ఉంది. అది వాళ్ళు విస్మరించారు. రెండోది ఏం చేశారు? దాదాపు ఒక 40 ఏళ్ళ 1974 నుంచి మాత్రమే లెక్కలు ఉన్నాయి. 50 ఏళ్ళ. ఈ 50 ఏళ్ళ లెక్కల్లో దాదాపు 50,000 మంది హత్యలకు గురయ్యారు. కొన్ని వేల మంది అమ్మాయిలు అత్యాచారాలకు బలయ్యారు. కొన్ని లక్షలాది మంది గాయాలకు గురయ్యారు. కొన్ని వేల ఇళ్ళు దహనమైనాయి. ఏది పరిష్కారం కాలే. ఇప్పటికీ ఈ దారుణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇంత మనం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఈ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ చుట్టూ నిన్న మొన్న 2-3 కులాంతర వివాహాలు చేసుకున్నందుకు హత్యలకు గురయ్యారు. రాజస్థాన్, గుజరాత్లను అయితే, యూపీలను అయితే చెప్పడానికి. మొన్న నేను పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ దళిత సమావేశం వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన. ఒక దళితుడు, ఒక ఎస్సీ కులానికి చెందినవాడు టార్చ్ లైట్ వేస్తే ఆ లైట్ వెళ్ళి ఒక ఉన్నత కులానికి, అంటే అగ్ర కులానికి చెందిన, ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళ దేవుడి మీద పడింది లైటు. అది మళ్ళీ పడిపోయింది. వాని మీద కేసు కొట్టారు, తన్నారు, వాడిని రకరకాలు హింసించారు. అంటే ఇంతటి దారుణమైన స్థితి ఉన్నది. ఇందులో ఎవరికైనా తేడా ఉందా? మాలల్ని వదిలిపెట్టి మాత్రమే మాదిగల మీద దాడులు జరుగుతున్నాయా? లేదు, అందరి మీద జరుగుతున్నాయి. దీని కారణం ఏంటి? బేసిక్ గా అంటరానితనం అనేది ఒక ప్రాథమిక, ఒక బేసిక్. అదే సమయంలో ఎస్సీల మీద మాదిగలు కానీ, మహార్లు కానీ, ఇంకోలు కానీ, మాదిగలు మొత్తం పోయి మాదిగలను కొట్టడం, లేకుంటే మహార్లు పోయి చెంబార్లను కొట్టడమో, లేకుంటే వాళ్ళు ఎవరు కొట్టట్లేదు. ఎవరు కొడుతున్నారు? దళితులు కాని వాళ్ళు, మిడిల్ క్లాస్ క్యాస్ట్ కావచ్చు, ఆధిపత్య కులాలు కావచ్చు, ఉన్నత కులాలు అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంటే ఉమ్మడిగా దాడులు ఎదుర్కొంటున్నారు, ఉమ్మడిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు, ఉమ్మడిగా ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు చేస్తున్న దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఈ గురవుతున్నవు ఏకైక కులాలుగా చెప్పబడుతున్న ఈ కులాలుగా గురవుతున్నారు. కాబట్టి దీనికి కారణం ప్రధానంగా ప్రభుత్వాలు. కానీ ఆశ్చర్యం ఏమవుతుందంటే, ఏ ప్రభుత్వాలు అయితే నిర్లక్ష్యానికి గురి చేశారో, ఏ ప్రభుత్వం అయితే దాడులకు, దౌర్జన్యాలకు
నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తమ పార్టీల్లో పెద్దలుగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఏ పార్టీలు అయితే రిజర్వేషన్లను నిరాకరించడానికి సిద్ధమవుతున్నారో, ఏ ప్రభుత్వాలు అయితే బడ్జెట్లను తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు అయితే ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలను తగ్గించి ప్రైవేటైజేషన్ పెంచి పబ్లిక్ రంగం, వాళ్ళు ఈరోజు మేము వర్గీకరణ చేస్తాము, ఈ దేశాన్ని ఉద్ధరిస్తామని మాట్లాడు. అంటే ప్రభుత్వాలను శత్రువులుగా నిలబెట్టి, ప్రభుత్వాలను దళితులకు వీళ్ళు విరోధులుగా నిలబెట్టే బదులు చర్చ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లో పోతున్నది. ఇది సరి అయింది కాదు. సరే, మరి అన్టచబిలిటీ అనేది ఎందుకు వచ్చింది అని అంటే దానికి చరిత్ర కారణాలు. 3 రకాల అన్టచబిలిటీ. ఒకటి, ఈ వేదాలను వ్యతిరేకిస్తున్న 2500 వ్యతిరేకిస్తున్న చండాల కమ్యూనిటీ నుంచి పుట్టిన కులాలు కావచ్చు, లేకుంటే స్వాపక అనే కులం కావచ్చు, నిషాదులను, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల పేర్లతో డిస్టర్బ్ అయ్యారు. అంటే వేదాలను తిరస్కరించిన వర్గం ఒకటి. అదేవిధంగా అడవుల నుంచి వచ్చి వేదాలను, బ్రాహ్మణీయాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణి ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన గ్రూపు మరొకటి. 3వ గ్రూపు కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మలినమైన వృత్తుల్లో ఉన్న గ్రూపు. ఈ 3 రకాలుగా అన్టచబిలిటీ వచ్చింది. ఈ 3 రకాల అన్టచబిలిటీ ఉన్న వాళ్ళే ఈ రోజు షెడ్యూల్డ్ కులాలలో ఉన్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది? 1910లో ముస్లిం లీగు హిందూ మహాసభ గొడవల్లో ముస్లిం లీగులు ఏం డిమాండ్ చేశారంటే, మీది మెజారిటీ కాదు హిందూ మహాసభ, మీరు 80% 90% లేరు, మీలో లేని వాళ్ళు బయట కులాలు ఉన్నారు, అంటరానితనంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరూ పోను మీరు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము 1911లో ఒక సపరేట్ ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసింది. అంటే ఒక ప్రత్యేకమైన ఈ ఏమంటారు జనాభా లెక్కల్ని స్టార్ట్ చేశారు. జనాభాలు ఎవరిని గుర్తించాలి? ఎక్స్టీరియర్ క్లాస్ అన్నారు. అప్పటికి డిప్రెస్డ్ క్లాస్ అనే ఒక వర్డ్ ఉంది. సెన్సెస్ లో ఎక్స్టీరియర్ అన్నారు, అంటే ఊరి బయట ఉన్నవాళ్ళు, అంటే ఊరితో సంబంధం లేని వాళ్ళు, ఊరు వెలివేసిన వాళ్ళు. వీళ్ళను ఎట్లా గుర్తించాలి అన్నప్పుడు 1911 సెన్సెస్ లో ఒక 10 అంశాలను తీసుకున్నారు. ఒకటి, డినైడ్ ద సుపరిమసీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ వర్ ది అన్టచబుల్. అంటే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తిరస్కరించిన వాళ్ళు. రెండోది, డిడ్ నాట్ రిసీవ్ మంత్రాస్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్. అంటే బ్రాహ్మణుల నుంచి, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది, బ్రాహ్మణుల నుంచి మంత్రాలు లేని వాళ్ళు, మంత్రాలు తీసుకొని వాళ్ళు. మూడోది, వేదాలను తిరస్కరించిన వాళ్ళు, డినైడ్ ది అథారిటీ ఆఫ్ ది వేదాస్. నాలుగోది, డిడ్ నాట్ వర్షిప్ ద గ్రేట్ హిందూ గాడ్స్. నిన్నటి దాకా రాముడు కృష్ణుడు గుళ్ళకి ఎవరు పోలేదు. అన్టచబిలిటీ కులాలు, అంటరాని కులాలని ఏమి పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ఈ ఈ దేవుళ్ళకే మొక్కారు. ఎవడు తిరుపతి పోలే, ఎవడు భద్రాద్రికి పోలే, ఎవడు ఎక్కడికి పోలే. నాలుగోది, డిడ్ నాట్ వర్షిప్. ఐదోది, దే ఆర్ నాట్ సర్వ్డ్ బై ద గుడ్ బ్రాహ్మణ్స్. బ్రాహ్మణులు వీళ్ళకి సేవ చేయలేదు. నాలుగోది, బ్రాహ్మణులు పూజారులుగా హ్యాడ్ నో బ్రాహ్మణ్ ప్రీస్ట్ ఎట్ ఆల్. 7, హ్యాడ్ నో యాక్సెస్ టు ది ఇంటీరియర్ ఆఫ్ ఆర్డినరీ హిందూ టెంపుల్. దేవాలయాలకు ప్రవేశం లేదు. 8, కాజ్డ్ పొల్యూషన్ బై టచ్. అంటే ముట్టుకుంటే మైలబడిపోతాం అనే ఒక భావం. 5వది, మనము ఖననం చేయడం, అంటే కాల్చడానికి బదులు చనిపోతే బొందబెట్టడం అంటాం కదా, ఖననం చేయటం. 5, 10 ఆవు మాంసం తిన్నవాళ్ళు, లేదు ఆవును పూజించని వాళ్ళు. ఇవి మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అనుకున్నామో వీటిని 10 ఇష్యూస్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళింత 1931 సెన్సెస్ వచ్చేసరికి 1935లో రాజ్యాంగం రాబోతుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ యాక్ట్ 1935 రాబోతుందని చెప్పి దానికోసం మళ్ళీ ఒక 1931 సెన్సెస్ లో మొదటిసారిగా అన్ని కులాలను సెన్సస్ చేశారు. అప్పుడు మళ్ళీ ఒక 10 అంశాలతో 9 అంశాలతో మళ్ళీ వీళ్ళను గుర్తించారు. అప్పుడు ఇంకా కొద్దిగా క్లారిటీతో చేశారు. ఏమని, వెదర్ ది క్యాస్ట్ ఆర్ క్లాస్ క్వశ్చన్ కెన్ బి సర్వ్డ్ క్లీన్ బ్రాహ్మిన్స్ ఆర్ నాట్.
అంటే వీళ్ళకి బ్రాహ్మణులు వచ్చి పూజలు చేస్తున్నారా లేదా అనేది మొదటి. రెండోది, వెదర్ ద క్యాస్ట్ ఆర్ క్లాస్ క్వశ్చన్ కెన్ బి సర్వ్డ్ బై ద బార్బర్స్, వాటర్ క్యారియర్స్, టైలర్స్, అంటే మంగళోళ్ళు, చాకలోళ్ళు వీళ్ళకు సేవలు చేస్తా అంటే వీళ్ళకు పనులు చేస్తున్నారా లేదా. వెదర్ ది క్యాస్ట్ ఇన్ క్వశ్చన్ పొల్యూట్స్ హై క్యాస్ట్ హిందూ బై కాంటాక్ట్ ఆర్ ప్రాక్సిమిటీ, వీళ్ళు ఇతర కులాలను ముట్టుకుంటే వాళ్ళు మైలబడతాం అనుకుంటున్నారా లేదా. వెదర్ ద క్యాస్ట్ ఆర్ క్లాస్ ఇన్ క్వశ్చన్ ఈజ్ వన్ ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ ఇన్ క్యాస్ట్ హిందూ కెన్ టేక్ వాటర్, వీళ్ళ నుంచి ఆధిపత్య కులాలు నీళ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా లేవా. వెదర్ ద క్యాస్ట్ ఆర్ క్లాస్ ఇన్ క్వశ్చన్ డిబార్డ్ ఫ్రమ్ యూజింగ్ పబ్లిక్ కన్వీనియన్స్, రోడ్స్, ఫెర్రీస్, ఓడలు, రోడ్లు, బావులు, స్కూళ్ళలోకి వీళ్ళకు రాణిస్తున్నారా లేదా. వెదర్ ద క్యాస్ట్ అండ్ క్లాస్ క్వశ్చన్ డిబార్డ్ ఫ్రమ్ ది హిందూ టెంపుల్స్, హిందూ దేవాలయాలకు వీళ్ళను ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారా లేదా. వెదర్ దిన్ ఆర్డినరీ సోషల్ ఇంటర్ కోర్స్, వీళ్ళకు ఒక సామాజికంగా అంటే కలిసి భోజనం చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, కలిసి పడుకోవడం, కలిసి తిరగడం ఉందా లేదా. వెదర్ ది క్యాస్ట్ ఆర్ క్లాస్ క్వశ్చన్ ఇస్ merely depressed in account of its own ignorance, literacy, poverty, but for that would be subject to the social disadvantage. అంటే వీళ్ళందరూ దీని వలన ఈ అక్షరాస్యతకి, పేదరికానికి గురవుతున్నారా, నిరక్షరాస్యతకి, అమాయకత్వానికి, అజ్ఞానానికి గురవుతున్నారా లేదా. ఈ తొమ్మిదోది, వెదర్ ఇట్ ఈస్ డిప్రెస్డ్ అన్ అకౌంట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఫాలోడ్ బై వెదర్ బట్ ఫర్ ద ఆక్యుపేషన్ ఇట్ వుడ్ బి సబ్జెక్ట్ ఆఫ్ ది సోషల్ డిజైన్. వాళ్ళు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క సామాజిక జీవనానికి ఇబ్బందికరంగా ఉండాలి. దీని వలన మొట్టమొదటిసారిగా 1935 భారత చట్టం, ఇండియన్ యాక్ట్ 1935 ఇండియన్ యాక్ట్ ఏ పేరుతో 1935 భారత చట్టంలో ఈ కులాలు, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చారు. అప్పుడు వీళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు. అప్పటి వరకు వీళ్ళకి రకరకాల పేర్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, కానీ అప్పటికి ఒక గ్రూప్గా లేరు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక ఏర్పాటు. ఎందుకంటే వీళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి కాబట్టి, పూలే నుంచి మొదలుకొని రకరకాల వాళ్ళు వీళ్ళ కోసం మాట్లాడారు, పనిచేశారు. అంబేద్కర్ గారు కూడా అప్పటికే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు, సైమన్ కమిషన్ లో మాట్లాడారు, సౌత్ బరో కమిటీలో మాట్లాడారు, బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మాట్లాడారు. కాబట్టి వీళ్ళన్నిటికీ ఏదైనా చేయాలంటే ఒక గ్రూప్గా చేయాలి. ఇందులో ఒక విషయం ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇంకో మాట ఏం చెప్పింది అని అంటే, వీళ్ళు ఏకీకృత సమాజం కాదు, వీళ్ళు విడిపడ్డ సమాజం, హెట్రోజీనియస్, హోమోజీనియస్ అంటారు. హెట్రోజీనియస్ అంటే వీళ్ళు వివిధ రూపాల్లో ఉన్నారు, వీళ్ళ రూపాలు వేరు, వీళ్ళ సారాం వేరు, వీళ్ళు ఒకటి కాదు, కాబట్టి వీళ్ళని చేయొచ్చు అనేది రెండో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దానికోసమే నేను ఇది చెప్పాను. హెట్రోజీనియస్, హోమోజీనియస్ అంటే, హోమోజీనియస్ అంటే ఏంది, షెడ్యూల్డ్ కులాలకు హోమోజీనిటీ ఉంది. ఏంటిది హోమోజీనిటీ అంటే అంటరానితనం అనేది వీళ్ళందరినీ కలిపే ఒక ప్రాతిపదిక. అంటరానితనం వల్లనే షెడ్యూల్డ్ కులాలను ఒక దగ్గరగా చేర్చారు. ఈ అంటరానితనం అనేది సమాజం మొత్తం ఒకవైపు, అంటరానితనం వైపు మరొక వైపు ఉంది. అందుకే అంబేద్కర్ గారు కూడా భారత సమాజాన్ని విశ్లేషించినప్పుడు మీకు వాల్యూమ్ 5లో చెప్తాడు ఆయన, భారత సమాజం 2 రకాల విభజనకు గురైంది. ఏంటి, వర్ణంలో ఉన్న వాళ్ళు, వర్ణం కాని వారు. అంటే వర్ణ సమాజంలో ఉన్నారు, వర్ణ సమాజం బయట ఉన్నవాళ్ళు. వర్ణ సమాజంలో ఎవరు ఉన్నారు, ద్విజులు ఉన్నారు, ద్విజులు కాని వారు ఉన్నారు. ద్విజులు అంటే ఎవరు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అంటే జంధ్యం వేసుకున్నవాడు, అంటే ఆయనకు రెండో పుట్టుక పుట్టినవాడు. ద్విజులు కాని వారు ఎవరు, బీసీలు అనుకుంటున్న కులాలు, అంటే వ్యవసాయ కులాలు. ఇప్పుడు రెడ్లు, కమ్మలు, కాపులు అంతా కూడా వీళ్ళు శూద్రులే. ఈ ద్విజులు కాని వారు శూద్రులు. వీటికి మధ్య గొడవ ఉంది, వీటి మధ్య ఘర్షణ ఉంది. మనం చరిత్రలో చూస్తే క్షత్రియులకు, బ్రాహ్మణులకు మధ్య ఘర్షణ ఉంది. పరశురాముడు లాంటి వాడు క్షత్రియులను అందరినీ చంపాడు అంటే అది బ్రాహ్మణ క్షత్రియ ఘర్షణ. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు బ్రాహ్మణ క్షత్రియ ఘర్షణ. అదే సమయంలో వాళ్ళందరూ గొడవలు ఉన్నా వాళ్ళు కలిసి ఉంటారు. అదే శూద్రులకు, ద్విజులకు గొడవలు ఉన్నా కూడా వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంటుంది. అవర్ణంలో ట్రైబల్స్ ను, అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్, అన్టచబుల్స్ అని అంబేద్కర్ గారు అప్పుడు 3 వర్గాలుగా గుర్తించారు. ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటే కొండల్లో, అడవుల్లో ఉన్న వాళ్ళు. క్రిమినల్ ట్రైబ్స్ అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన పేరు అది. అంటే నేరాలు చేసిన, ఇప్పుడు ఎరకల, యానాది ఇటువంటి తెగల్ని
క్రిమినల్ క్రైమ్స్ అన్నారు. అంటే మైదాన గిరిజనులు, మైదాన ఆదివాసులు, వీళ్ళు కూడా సమాజాన్ని వీళ్ళని అంగీకరిస్తారు. ఎరుకలను యానాదోళ్ళను కూడా ప్రభుత్వం సమాజం అంగీకరిస్తుంది. గోండులను కోయలను వీళ్ళను కూడా ముట్టుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ అంటరాని కులాలకు మొత్తం సమాజానికి ఉన్నది ఐరన్ ఫెన్సింగ్ అన్నాడు. ఎందుకన్నాడు? అంటరానితనం అనేది ఒక బేసిక్ హోమోజెనిటీ, అంటే ఏకీకృతమైన రూపానికి అంటరానితనం ఒక రూపం. ఈ మధ్య ఈ అంటరాని కులాల మధ్య విభిన్నమైన సంస్కృతి లేదా నాకు తెలిసి ఉన్నాయి, లేక కాదు. బట్ ఒక రిలీజియన్ లో కూడా వీళ్ళిద్దరికీ సామ్యం ఉంది. వీళ్ళు గ్రామ దేవతల్ని పూజిస్తారు, మాలలు మాదిగలు ఇంకో. అదే సమయంలో వీళ్ళిద్దరికి తెలంగాణలోనైతే జంగముళ్ళు మాదిగలకు మాలలకు వాళ్ళే జంగముళ్ళు, అయ్యోరోళ్ళు మాదిగలకు వాళ్ళే అయ్యో. అంటే ఇద్దరికి ఒకే రకమైన అయ్యోరైనా ఇద్దరికి ఒకే రకమైన జంగమైన. అంటే ఇది హోమోజినిటీకి నిదర్శనం అవుతుందా కాదా? అంటే ఎటువంటి పరిశోధన అధ్యయనం లేకుండా సుప్రీంకోర్టు చేసిన పరిశీలన ఏదైతే చాలా తప్పుడు పరిశీలన. ఇది రెండో అంశం. ఇక 341 ఆర్టికల్ విషయానికి మనం వచ్చినట్టయితే 341 ఆర్టికల్ ఏముంటుంది? 341 ఆర్టికల్ ఇంతకుముందు మొదలే నేను చెప్పాను. ఏంటది? ఒక షెడ్యూల్డ్ కులాలని ఒక గ్రూప్ గా చేసి, ఇప్పుడు ఏదైతే 9, 10 అప్పుడు లక్షణాలు, తర్వాత 9 లక్షణాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏదైతే గుంపుగా చేశామో ఆ గుంపును షెడ్యూల్డ్ కులాలు అన్నారు. ఈ షెడ్యూల్డ్ కులాలలో తీయడం కానీ పెట్టడం కానీ రాష్ట్రాలకు ఇవ్వద్దు, పార్లమెంటు మాత్రమే చేయాలి. రాష్ట్రాలకు మాత్రమే కాదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇంకొక తేడా ఇంకొక అంశం ఏం చెప్పారంటే ఇది పార్లమెంటు మాత్రం అధికారం ఉంటుంది, మంత్రి మండలికి కూడా ఉండదు. అంటే రాష్ట్రపతికి కూడా అధికారం ఉండదు. రాష్ట్రపతికి అధికారం ఉండదు అంటే అర్థమైంది మంత్రి మండలికి కూడా అధికారం లేదు. మంత్రి మండలికి అధికారం ఉండదు అంటే అర్థమైంది ఒక పార్టీకి అధికారం లేదు. పార్లమెంటులో ఉన్న అన్ని పార్టీల ఆమోద యోగ్యంతో ఈ చేర్చడం కానీ తొలగించడం కానీ చేయాలి అని చెప్పారు. దీన్ని చాలా మెకానికల్ గా దీన్ని చేస్తున్నారు. కానీ ఇదే విషయాన్ని మనకు చర్చ జరిగినప్పుడు, ఈ ఆర్టికల్ మీద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు మునుస్వామి పిల్లై అనే ఒక పార్లమెంట్ మెంబర్, అప్పుడు రాజ్యాంగ సభ సభ్యుడు, ఒక విషయం స్పష్టం చేశాడు. అది చాలా ముఖ్యమైనది. ఈరోజు చర్చలో అది చాలా ముఖ్యమైన అంశం. ఇది ఆయన ఏం చెప్తాడంటే, పార్లమెంటు ఈ చేర్చడం పెట్టడం అంతా బాగానే ఉంది, కానీ దాన్ని చేయడం, దాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ద డిస్టర్బెన్స్ ఇస్ ద షెడ్యూల్ సో పబ్లిష్డ్ బై ది ప్రెసిడెంట్ శ్రీ విఐ మునుస్వామి పిల్లై గివెన్ ఇన్ ద సేమ్ డే 17 September 1949 ఇన్ సపోర్ట్ ఆఫ్ ది అమెండ్మెంట్. ఆయన అన్నది మీరు చూడొచ్చు. సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ ఆల్సో టు ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ ఫర్ మేకింగ్ ఎ సెకండ్ పోర్షన్ ఆఫ్ ఇట్ వెరీ క్లియర్ that in future after the declaration of the president as to who will be the scheduled caste and when there is a need for including any other class or to exclude anybody or any community from the list of scheduled caste, that must be by the word of parliament. అంటే ఎక్స్క్లూడ్ చేయాలంటే అది పార్లమెంట్ మాత్రమే చేయాలి. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ దిస్ క్లాస్. ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏమని? Because I know, as a matter of fact, when Harjans behave independently or asserting their right in some matters, the ministers in some provinces not only take note and action against those members, but they bring the community to which that particular individual belongs, and thereby not only the individual but also the community that comes under the category of scheduled caste are harassed. By this provision, I think the danger is removed. ఆయన ఏమంటాడంటే,
ఇది రాష్ట్రాలకు మనం ఇచ్చినట్టయితే, రాష్ట్రాలకు కనుక ఇస్తే ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల్లో ఉండే కొన్ని కులాలు, ఆధిపత్య కులాలు, కొన్ని ఎస్సీ కులాల పట్ల వ్యతిరేకత, ద్వేషభావం ఉండొచ్చు. అది ఉండడం వల్ల వీళ్ళని హరాజ్ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. వాళ్ళు తీసేయచ్చు, పెట్టొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ఇది పార్లమెంట్కి మాత్రమే అధికారం ఇవ్వాలి. దాని అర్థం ఏంటిది అంటే, ఎస్సీకి సంబంధించిన ఏ నిర్ణయం చేయాలన్నది వర్గీకరణ కావచ్చు, ఇంకేదైనా విధానపర నిర్ణయం చేయాలన్నా ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో వ్యతిరేకతలు ఉన్నాయి. మాలలంటే అక్కడ వ్యతిరేకత ఉండొచ్చు, చెమార్లంటే ఇంకో దగ్గర వ్యతిరేకత ఉండొచ్చు. ఈ రోజు యూపీలో చెమార్లంతా బీఎస్పీ వైపు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు, బీజేపీ వైపు లేరు. మరి అటువంటి చెమార్లందరినీ దెబ్బతీయడానికి ఈరోజు బీజేపీ ఎటువంటి వ్యూహమైనా చేయొచ్చు. అదేవిధంగా నితీష్ కుమార్ బీహార్ లో అక్కడ చెమార్లను దెబ్బతీయడానికి మిగతా కులాల అందరినీ కూడగట్టి ఏదో ప్రయత్నం చేశాడు. అంటే ఇది ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలకు ఇటువంటి అధికారం ఇవ్వద్దు అని. అంటే వర్గీకరణ వల్ల ఏం జరుగుతుంది? కొన్ని చేర్చడం, తొలగించడం చేయొద్దు, మంచిదే. వర్గీకరణ ఏమున్నది? వర్గీకరణ వీళ్ళకింత, వాళ్ళకంతా అని ఇస్తారు. దానిలో ఏం ప్రమాదం ఉంటుంది? ఏ పార్టీ చేసుకుంటది? దానిలో కూడా ప్రమాదం. ఏంటది? ఇప్పుడు రిజర్వేషన్లు 15% ఉన్నాయి అనుకుంటే, ఒకరికి 4, ఒకరికి 5, ఒకరికి 3, ఒకరికి 4 ఇస్తే 3లో ఆయనకు ప్రొఫెసర్ ఉద్యోగాలు కేటాయించింది. ఆ 3లో 3% ఉన్నాయన్న దాంట్లో ప్రొఫెసర్ ఉద్యోగానికి సరిపడే అర్హత ఉండదు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక 3% అది లేకపోతే జనరల్కి ఇస్తామని ప్రకటిస్తే ఏమవుతుంది? మొత్తం రిజర్వేషన్స్ అనే ఫిలాసఫీ కొలాప్స్. మరి అటువంటప్పుడు అందుకే దాన్ని సెంట్రల్ తీసుకొని, అది అట్లా కాకుండా ఆ 15%లోనే ఆ రిజర్వేషన్ తిరగాలి. ఆయన లేకుంటే ఈయనకి, ఈయన లేకుంటే ఈయనకి రావాలి. ఏబి చేస్తే ఏ లేకుంటే బి లేకుంటే ఏకు రావాలి అని నిబంధన పెట్టడానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారం ఇస్తే వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అదే విషయాన్ని అంబేద్కర్ గారు కూడా 1954లో రామాది ఒకసారి 54లో మాట్లాడే 17 ఆర్టికల్ ప్రకారం ఏం చెప్పాడంటే, అది కూడా చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. అట్రాసిటీ యాక్ట్ ఎక్కడ చేశారు? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయలే, కేంద్రము చట్టం చేసింది. చట్టం చేసి అన్ని రాష్ట్రాలకు దాన్ని పంపించి ఇంప్లిమెంట్ చేయమని అడిగింది. అందుకే ఆ చట్టం మొదట దాని చట్టం పేరు అన్టచబిలిటీ అఫెన్స్ బిల్ 1954లో అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఐ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ ద సెంట్రల్ లా ఆల్సో ఇట్ డస్ నాట్ ఫాల్ ఇన్ లిస్ట్ 1. లిస్ట్ 1 అంటే మన దగ్గర రాజ్యాంగం ప్రకారము 3 జాబితాలు ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ ఇటువంటి అన్ని 3 జాబితాల కింద విభజిస్తారు. ఫస్ట్ జాబితా ఏంటంటే కేంద్రం మాత్రమే నిర్ణయాలు తీసుకోగలిగిన జాబితా. సెకండ్ది రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సిన జాబితా. మూడోది ఉమ్మడిగా 2 రాష్ట్రము కేంద్రం. విద్య లాంటిది కేంద్రంలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, శాంతి భద్రతలు అనేటివి, శాంతి భద్రతలను రక్షణ చూసే బాధ్యత రాష్ట్రాలది అయినప్పటికీ ఐ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ ద సెంట్రల్ ఆల్దో ఇట్ డస్ నాట్ ఫాల్ ఇన్ లిస్ట్ 1. ఇది కేంద్ర పరిధిలో, కేంద్ర జాబితాలో లేనప్పటికీ, 7th షెడ్యూల్లో లేనప్పటికీ ది ప్రొవిజన్స్ కంటైన్ ఆర్టికల్ 35 క్వైట్ క్లియర్. ఆర్టికల్ 35 ఏం చెప్తున్నది రాజ్యాంగంలో? ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఏ చట్టమైనా కేంద్రం చేయొచ్చు. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? అన్టచబిలిటీ నిర్మూలన, అంటరానితనం నిర్మూలన అనేది ప్రాథమిక హక్కు. ఈ అంటరానితనం నిర్మూలన మీదనే కదా, అంటరానితనం ఉండటం వల్లనే ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్స్, ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్స్, రాజకీయ రిజర్వేషన్స్, తర్వాత వీళ్ళందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా, తర్వాత ఆర్టికల్ 46 ప్రకారము విద్యా ఆర్థిక రంగంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని ఉన్నది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఈ చట్టాలన్నిటినీ తీసుకొని వచ్చారు. అంటే దాని అర్థం ఏంది? ఆర్టికల్ 70 కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని ఉన్నది కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఈ చట్టాలన్నిటినీ తీసుకొని వచ్చారు. అంటే దాని అర్థం ఏంది? ఆర్టికల్ 17 ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ బాధ్యత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అందుకే ఏమంటాడంటే, ఆర్టికల్ 35 దట్ ఎనీ లా టు బి మేడ్ ఫర్ ఇన్ఫ్లిసిటింగ్ పనిష్మెంట్
for any infringement of the law made in pursuance of Article 17 shall be by Parliament and not by the state. అంటే వెరీ క్లియర్. మునిస్వామి పిల్లయ్య చెప్పింది, అంబేద్కర్ గారు చెప్పింది ఏంది? ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 17 మీద ఆధారపడిన ఏ చట్టం చేసినా, అది ఏ నిర్ణయం చేసినా కూడా రాష్ట్రాలకు అధికారం లేదు. దాని ప్రమాదాన్ని మునిస్వామి పిల్లయ్య చెప్పాడు. Those are the very express words. Therefore, can be no doubt in my mind that this law will have to be by virtue of the Constitution administered by center and not by the states. ఇంత క్లియర్ గా ఉంది. ఈ విషయాలను ఎవరు సుప్రీంకోర్టు పట్టించుకున్న పాపన పోలేదు. అందుకే ఈ రోజు మనం ఆలోచించాల్సింది, చూడాల్సింది, డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఈ వర్గీకరణ ఒకవేళ చేయాలనుకున్నాం, లేదు వర్గీకరణ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన, అది పార్లమెంటుకు మాత్రమే అధికారం, స్టేట్స్ కి అధికారం ఇవ్వడానికి లేదు. అది 2005లో ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ లో అప్పటి 5గురి న్యాయమూర్తుల బెంచ్ చాలా క్లియర్ గా చెప్పినారు. ఇది పొలిటికల్, రాజకీయపరమైన ఒత్తిళ్ళకి, రాజకీయపరమైన దురుద్దేశంతో ఈ జడ్జిమెంట్ వచ్చింది. మీరు ఎట్లా చెప్తారు రాజకీయపరమైన జడ్జిమెంట్ వచ్చింది అని అంటే, దీనికి నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇదే జడ్జిమెంట్ లో ఒక న్యాయమూర్తి ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటి అది? అప్పట్లో నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. రిజర్వేషన్ల ద్వారా ఈ సమాజం అభివృద్ధి చెందదు, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అని మాట్లాడాడు అని చెప్పి ఆ న్యాయమూర్తి ఇది ఎందుకు మాట్లాడాడు? వర్గీకరణకు రిజర్వేషన్లు వద్దు అనడానికి ఏం సంబంధం? ఇది రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే జడ్జిమెంట్ కాదు, ఇది పిటిషన్ అది కాదు. వర్గీకరణ ఉండాలా లేదా జడ్జిమెంట్, పిటిషన్ అది. అంటే దాని అర్థం ఏంది? అలా మైండ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకమైన. ఇంకొక రహస్యం చెప్తా. 6 నెలల క్రితం ఇదే నెహ్రూ వ్యాఖ్యను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్ లో ప్రకటించారు. సేమ్ కొటేషన్ నరేంద్ర మోదీ గారు 6 నెలల కింద ప్రకటించిన కొటేషన్ నే ఈ న్యాయమూర్తుల జడ్జిమెంట్ లో ప్రస్తావించారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ఉత్ప్రేరకంగా ఇది వచ్చిన జడ్జిమెంట్ గా మనం భావించాలి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది 2 విషయాలు. అంటే నా అభిప్రాయం, మీరు నా అభిప్రాయంతో అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది మీరు తేల్చుకోవాల్సింది. నేనేమంటున్నానంటే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏ విషయాన్నైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. పార్లమెంటు వర్గీకరణ చేయాలని అనుకుంటే చేయనియండి, పార్లమెంటు విభజించాలనుకుంటే విభజించనివ్వండి. విభజించేటప్పుడు ఈ విషయాలన్నిటినీ, ఇంతకుముందు 70 సంవత్సరాల ప్రగతిని, పురోభివృద్ధిని, వివిధ కులాల సామాజిక స్థితిగతుల్ని, వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క అవరోధాలని, వాళ్ళ యొక్క అనేక అడ్డంకుల్ని అవన్నీ చర్చించి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఏం బాగుంటుందని చర్చించాలి. కానీ అదే చర్చించే ముందు ఇంకొక డిమాండ్ కూడా మనం చేయాలి నా ఉద్దేశం. అంతేకాకుండా వర్గీకరణ ఒక్కటే కాదు, ఒక సమగ్రమైన రిజర్వేషన్ చట్టం తేవాలి. ఈ రోజు ఇప్పటికీ మీరు ఉద్యోగాల్లో కూడా మనకు గ్యారంటీ లేదు. అనేక సార్లు, ఇప్పటికి 7 సార్లు 1950 నుంచి మొదలుకొని 2020 వరకు 21 వరకు 7 సార్లు సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు వ్యతిరేకమైన జడ్జిమెంట్లు ఇచ్చింది. అందుకే మనం చూడాల్సింది ఏంటంటే 335 ఆర్టికల్ కానీ 334 ఆర్టికల్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు ఒక ఖచ్చితమైన ఇది లేదు. అందుకే మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, సమగ్రమైన రిజర్వేషన్ చట్టాన్ని ఇంక్లూడింగ్ వర్గీకరణ చేస్తే మీరు అందులో పెట్టండి. తర్వాత రెండోది ఇంకోటి ఏం చేయాలి, ఇది కోర్టులు జోక్యం చేసుకోకుండా ఒక 9th షెడ్యూల్ అని ఉంటుంది. కొన్ని విషయాలు కోర్టు కూడా అధికారం ఇవ్వద్దు అని అనుకున్నప్పుడు దాన్ని 9th షెడ్యూల్లో పెట్టు. ట్రైబల్స్ కి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కూడా ఉన్నాయి. ఈ 9th షెడ్యూల్లో దీన్ని పెట్టండి. అంటే ఎటువంటిగా భవిష్యత్తులో ఏ కోర్టు కూడా రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని చర్చించడానికి వీల్లేదు అనే ఒక నిర్ణయం తీసుకునేటట్టు ఈ చట్టంలో పేరు. అదే సమయంలో ఇప్పటికీ భారతదేశంలో 4% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, 96% ఉద్యోగాలు ప్రైవేట్ లో ఉన్నాయి. ఈ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి అనేది ఈ రిజర్వేషన్ చట్టంలో. మూడోది, రిజర్వేషన్ల ప్రమోషన్ కూడా
ఇప్పుడు ఏమంటున్నారు, మీరు అడిక్వేట్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ అంటారు. అంటే మీరు ప్రమోషన్ లో 15% మీ కుంటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి మిగతాడికి మాత్రం 70 మంది ఉన్నా వారికి రిజర్వేషన్ ప్రమోషన్లు వాటిని తీసుకోవచ్చు, కానీ వీడికి 15% ఇస్తలేదు. కాబట్టి అటువంటి నిబంధనను కూడా తొలగించాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందంటే వారికి ప్రమోషన్ కూడా ఇవ్వాలి. వారి ప్రైవేట్ రంగం రిజర్వేషన్స్ పెట్టాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. అదే సమయంలో రిజర్వేషన్లో ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలి. ఈ డిమాండ్ను మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్లు వద్దా, వర్గీకరణ వద్దా లేదా, వర్గీకరణ మీరు తింటున్నారా మేము, ఈ చర్చ అనేది కరెక్ట్ కాదు. అందుకే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి, ప్రభుత్వమే ఈ సమస్యలన్నిటికీ కారణం కాబట్టి ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలనే ఒక ఉమ్మడి ఉద్యమం చేయాలి. అయితే ఎవరికైతే అనుకూలమైన తీర్పు వచ్చిందో వాళ్ళు కొంచెం ఆవేశంగా ఉంటే ఇది అమలు జరగాలని. కానీ ఇది వద్దు అనే డిమాండ్ కంటే కూడా సమగ్రమైన చట్టం కావాలనే డిమాండ్తో కనుక ముందుకెళ్లితే ఇది దేశవ్యాప్తంగా ఒక రకమైన ఒక సానుకూలతకు, ఒక ఐక్యతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఐక్యతకు దారితీస్తుందా లేదా, ఐక్యతగా ఉంటామా లేదా అనేది కూడా కాదు. ఏది రాజ్యాంగ పరంగా ముఖ్యం, ఏది రాజ్యాంగ పరంగా సరైనది, ఒకటి. ఏది న్యాయమైనది, రెండు. ఏదైతే ఎవరికి నష్టం జరగకుంటుంది, మూడు. ఏ విషయాలైతే ఇప్పటికీ అమల్లో లేవు వాటన్నిటిని మనకు కావాలి హక్కులను కూడా చేర్చాలి. అందుకే భారతదేశంలో అనేక మంది కంటే, నీకన్నా నాకన్నా మనందరికన్నా ప్రభుత్వం కన్నా, ప్రభుత్వంలో ఉన్న పార్టీ కన్నా అన్నిటికంటే ముఖ్యం రాజ్యాంగం. రాజ్యాంగం కంటే ఉన్నతమైనది పార్లమెంట్. ఈవెన్ రాజ్యాంగంలో సవరణలు కూడా మనం చేసుకోవచ్చు. ఎవరికి ఇచ్చినా మనం, మన రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీకి పునాది. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే పార్లమెంట్ ఇస్ ఎ సుప్రీం. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంది. అందుకే మనం 105 సవరణలు చేసుకోవడం. కాబట్టి ఈ రకమైన విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రంగా దీన్ని ఆలోచించి దీన్ని మనం ఈ వాదనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. నేను చెప్పేది, కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఇది ఈ వెనుకబాటుతనానికి, ఒకరు వెనుకబాటు ఒకరు ముందుండడానికి కారణం ఈ ప్రభుత్వము, ఈ కుల వ్యవస్థకి కారణం ఈ కుల సమాజము, అంటరానంతానికి కారణం ఈ కుల సమాజము, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చిన ఒక కుల వ్యవస్థ వీటన్నిటికీ కారణం. రెండోది, ఇది ఏదైనా చేయాలంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వడానికి వీల్లేదు, కేంద్రం మాత్రమే ఈ పని చేయాలి. అది అంబేద్కర్ లాంటి వాళ్ళు, మునిస్వామి పిల్లయ్య లాంటి వాళ్ళు పార్లమెంట్ లో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ సందర్భంగా పొందుపరిచిన అంశాలు. నాలుగోది, ఈ రోజు ఈ చట్టం అనేది ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చేర్చి ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం భవిష్యత్తులో ఒక సమగ్రమైన దళితుల అభివృద్ధిని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని సాధించడానికి ఒక మార్గం వేసిన వాళ్ళం అవుతాం. ఆ వైపుగా ఈ ఆలోచన, ఈ చర్చ వెళ్తే ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికే నార్త్ ఇండియాలో 10-20 స్టేట్స్లలో ఈ నేను రాసిన ఈ డ్రాఫ్ట్ అనేక మంది చర్చిస్తున్నారు, అనేక మంది దీని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ఆలోచించి, మీరు చదువుకున్న వాళ్ళే, మీకు అవకాశం ఉంది, నెట్లో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఆ విధంగా ఇంకా ఏమైనా నేను మాట్లాడిన దానిలో ఇంకేమైనా స్ట్రెంథెన్ చేయాల్సి ఉన్నా, లేదు ఇందులో ఏమైనా తప్పులున్నా చెప్పడానికి, లేకుంటే నేను తప్పులుంటే అంగీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ చర్చను ఈ పాజిటివ్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విపులంగా, చాలా చక్కగా వివరించారు. మన గ్రూప్ సభ్యులు ఎవరైనా ఏమైనా